మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథలు. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాం. అమ్మ టిఫిన్ పెట్టు తొందరగా. వినోద్ కేకలు వేస్తున్నాడు. సునీత టిఫిన్ హాట్ ప్యాక్ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అమ్మా, ఈరోజు టిఫిన్ ఏంటి? బ్రెడ్ ఆమ్లెట్ వేసావా లేక ఉప్మా పెసరట్టా అంటూ హాట్ ప్యాక్ తెరిచి ఆగాడు. సునీత నిన్న రాత్రి మిగిలిన అన్నం, చిత్రాన్నం, లెమన్ రైస్ చేసి పెట్టింది. చూశాడు. ఏంటమ్మా లెమన్ రైస్ చేసావు మళ్ళీ అని నసిగాడు. నువ్వు నిన్న అన్నం తినలేదు, మొన్న కూడా తినలేదు. బయటే తిని వస్తున్నట్లు ముందే చెప్తే అన్నం తక్కువ వండేదాన్ని కదా. అన్నం పడేసి వేస్ట్ చేయడం ఎందుకు? అందుకే చిత్రాన్నం చేశాను, తప్పేముంది అంది. మరి మీకు? మేము వేడిగా పెసరట్టు వేసుకుంటాం అంది సునీత. రామ్మూర్తి నవ్వుతూ సునీత వైపు చూశాడు. భార్య మనసులోని ఆలోచనలను గ్రహించి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నాన్న చూడు, అమ్మ వేడిగా పెసరట్టు వేసుకొని తింటుందంట, నాకేమో రాత్రి అన్నం లెమన్ రైస్ చేస్తోంది రోజు అని వినోద్ వాళ్ళ నాన్నకు కంప్లైంట్ చేశాడు. అవునా, రోజు నువ్వెందుకు బయట తింటున్నావు నాన్న అని అడిగాడు రామ్మూర్తి. ఫ్రెండ్స్తో కలిసి మొన్న ట్యూషన్ అయిపోయాక ఫ్రైడ్ రైస్ తిన్నాం. నిన్న మసాలా పూరి 2 ప్లేట్లు తినేసరికి ఆకలి అవ్వలేదు. అంతే నాన్న అన్నాడు వినోద్. చూడు వినోద్, ఫ్రెండ్స్తో కలిసి తినొద్దు అని చెప్పను, కానీ అమ్మ మన కోసం వండింది వృధా చేయకూడదు కదా. ముందే చెబితే తను తక్కువ వండుతుంది. లేదు, ప్లాన్ చేయకుండా అలానే బయట తినేస్తాం అంటే చెప్పు, పాకెట్ మనీ కట్ చేస్తాను అన్నాడు రామ్మూర్తి. వినోద్ ముఖం అటు తిప్పి అమ్మ వైపు చూశాడు. అమ్మ, మొన్న నువ్వు చెప్పినప్పుడే బయట తినకుండా ఉంటే సరిపోయేది. ఇప్పుడు పాకెట్ మనీ లేదు, ఇంట్లో టిఫిన్ లేదు అని డీలా పడ్డాడు. అబ్బో, అంత యాక్షన్ ఎందుకులే, కానీ నీకు పెసరట్టు చేస్తాను, కానీ కొంచెం రైస్ కూడా తినాలి అంది. అలానే పాకెట్ మనీ ఏమీ కట్ చేయకండి మీరు. బయట తింటే కొద్దిగా తిను, నేను రైస్ వండకుండా నీకు చపాతీ పిండి కలుపుతాలే. నువ్వు తింటానంటే చేస్తా, లేదంటే ఏమీ వృధా కాదు అంది రామ్మూర్తి వైపు చూస్తూ. ఒక్క పూట అన్నం విలువ నీకు తెలియాలి అనేదే మా ఉద్దేశం. రాత్రి అన్నం అని అంటున్నావు, ఆ అన్నం ఎంత విలువైనది నీకు తెలియాలి. ఇలా నువ్వడిగిన టిఫిన్ పెట్టకుండా ఉన్నాను అంతే. సరే అమ్మా అన్నాడు వినోద్. సునీత అతడి తల నిమిరింది. వినోద్ సంతోషంగా మా అమ్మ ఎంతైనా అండర్స్టాండింగ్లో గ్రేట్ అన్నాడు. మొత్తానికి కొడుకు మంచి అయిపోతావు అన్నాడు రామ్మూర్తి. పాఠం నేర్పేటప్పుడు కటువుగా ఉంటాను, మంచి కోసమే కదా. అర్థం చేసుకున్నాక కరిగిపోవటం మనవంతే కదా అని వేడివేడి పెసరట్టు మీద ఉప్మా పెట్టింది సునీత. ఇదే అమ్మా నాన్నల ప్రేమ. ఇంతటితో కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అందరికీ ధన్యవాదములు. మళ్ళీ మరో కథతో మీ ముందుకి వస్తాను.